ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాసుల వారికి, వీలైతే 12 లగ్నాల నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా రాజ్యపూజ్యము అవమానం ఎలా ఉంది, ఒకవేళ ఆదాయం తక్కువగా ఉంటే దాన్ని పెంచుకోవడం ఎలాగా, దానికి గ్రహస్థితి ఎంతవరకు మీకు సహకరిస్తుంది, మీరు చేసుకోవాల్సిన మంత్రం కానీ, గోసేవ కానీ, లేనట్లయితే దానం కానీ ఏమి చేసుకుంటే మీకు అభివృద్ధి ఉంటుంది అనేటువంటి విషయాలు మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఆదాయ వ్యయాలతో పాటు గోచారంలో ఉండే మేజర్ ప్లానెట్స్ అంటారు. అంటే స్లో మూవింగ్ ప్లానెట్స్, ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ ఉంటాయి. అంటే త్వరగా నెలకి 25 రోజులకి 45 రోజులకి జరిగిపోయే ప్లానెట్స్ కొన్ని ఉంటాయి. అంటే రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు వీళ్ళు. ఇక చంద్రుడు అయితే 2.5 రోజులకి మారిపోతూ ఉంటాడు ఒక్కో రాశి. కానీ మేజర్గా మనల్ని రూల్ చేసేటువంటిది జీవకారకుడైనటువంటి గురువు, కర్మకారకుడైనటువంటి శనిశ్చరుడు, అదేవిధంగా కాలానికి కారకుడైన రాహువు, మోక్షానికి కారకుడైన కేతువుని ప్రధానంగా మనం తీసుకుంటాం. ఈ మోక్షానికి కారకుడైన కేతువు ప్రస్తుతం ఈ సంవత్సరం అంతా కూడా మనకి కన్యారాశిలో ఉంటాడు. కాలానికి కారకుడైనటువంటి రాహు మీనరాశిలోని, మరియు జీవకారకుడైన గురువు మాత్రం మే 2వ తేదీ వరకు మేషంలో ఉంటూ దాని తర్వాత వృషభంలోకి మారుతున్నాడు. ఇక శని భగవానుడు అయితే మారట్లేదు, కానీ మనకి జూన్, జూలై మాసాల నుంచి ఒక 4.5 నెలలు మాత్రం కొద్దిగా వక్రిస్తాడు. కుంభంలో ఉన్న శని వక్రిస్తాడు. అదేవిధంగా సెప్టెంబర్, అక్టోబర్, అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్ ఆ టైం నుంచి ఒక 4.5 నెలల పాటు గురువు కూడా వక్రిస్తాడు. సో మనం ఈ గ్రహాల యొక్క స్థితిని మరియు ఈ వక్రగతిని, ఈ మేజర్ ప్లానెట్స్ యొక్క స్థితిని, అదేవిధంగా వీటితో పాటు మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో పర్టికులర్గా ఈ సంవత్సరం రాజు కుజుడైనందుకు, మరియు అదేవిధంగా కుజుడు సంచారం మనకి శనిని రాహుని కలుపుకొని వెళ్తున్నందుకు కూడా ఏం జరుగుతాయి అనేటువంటి విషయాలు కూడా నేను మీకు ఎండింగ్లో చెప్తాను. కాబట్టి మనం ఒక్కొక్కటి తెలుసుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. కన్యా లగ్నము, కన్యా రాశి. లగ్నం తెలిస్తే లగ్నం నుంచే చూసుకోండి, లేదంటే రాశి నుంచి చూసుకోవచ్చు, నో నీడ్ టు వరీ. అయితే మీకు ఇక్కడ ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము ఏ రకంగా ఉన్నాయి అనేటువంటి ముందుగా తెలుసుకొని దీన్ని పెంచుకునే మార్గం కూడా తెలుసుకొని మిగతా అంశాలు చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే 5 అంటే ఒక 5 లక్షలు ప్రతి సంవత్సరం మీరు సంపాదిస్తే 5 లక్షలు ఖర్చు కూడా చూపిస్తుంది. 5 అంటే ఎగ్జాక్ట్ 5 అని కాదు, ఎంత వస్తే అంత ఖర్చు ఉందనేటువంటిది క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చెప్తున్నాయి. మరి రాజ్యపూజ్యం, అవమానం ఏం చెప్తుంది అంటే రాజ్యపూజ్యం 5 అంటే మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 5 ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య 2 మాత్రమే ఉన్నారు. కాబట్టి దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ ఏమి మనం పెంచుకోవాలి అంటే ఆదాయం పెంచుకోవాలి. కన్యారాశి వారి యొక్క గ్రహస్థితి కనుక చూసుకుంటే ఆదాయం పెరగాలంటే ఏం చేయాలి, ఏమిటి అనేటువంటిది మనకు ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అమ్మవారి యొక్క ఆరాధన ఖచ్చితంగా మీకు ఆదాయాన్ని పెరిగేలా చేస్తుంది. అదేవిధంగా రాశిలో మీకు కేతువు యొక్క సంచారం జరుగుతుంది. సహజంగానే కన్యారాశి ఆర్ కన్యాలగ్నం వాళ్ళకి మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. మరి ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ రిలేటెడ్ సంబంధంగా మీకు మంచి అభివృద్ధి ఉండాలి అంటే మీరు గణపతి ఆరాధన చేసుకోండి. ఎందుకంటే కేతు సంచారం జరిగేటప్పుడు సర్వసాధారణంగా ఏమవుతుందంటే, అయ్యో నేను చేయగలనో లేదో, నాకు ఈ విషయంలో ఇట్లా కొద్దిగా ఇబ్బంది వస్తుంది, ఇట్లాంటివి కొన్ని ఉంటుంటాయి. అంటే ఏమిటి, మీరు ఎప్పుడైతే కేతుగ్రహ ఆరాధన, గణపతి ఆరాధన ఎంత చేస్తారో అంత మీకు ఆటంకాలు కలగడం కానీ మరియు వైరాగ్య ధోరణి కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి. లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరే సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః అనే నామస్మరణ మీకు అద్భుతమైనటువంటి ధనయోగాన్ని తెచ్చిపెడుతుంది, ఎటువంటి సందేహం లేదు. ఇక కొద్దిగా వ్యయం కూడా ఎక్కువగా అనిపిస్తుందండి అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, గోధుమలు దానంగా ఇవ్వండి.
అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ జన్మజాతకంలో కనుక మంచి ధనయోగ దశ, లాభాలను ఇచ్చే దశలు నడుస్తున్నాయి అంటే మీరు దీని గురించి ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక రాజ్యపూజ అవమానం అయితే 2-5-2గానే ఉంది కాబట్టి నో నీడ్ టు వరీ. ఇక మిగతా అంశాలు చూద్దాం. చిన్న చిన్న ఆటంకాలతో ఈ సంవత్సరం వెళ్తూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి అది మీరు గణపతి ఆలయాలకు వెళ్తే తగ్గిపోతుంది. ఫినాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మీకు పర్టికులర్గా మే లోపల మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా, మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిందా మే లోపల తీసుకోండి. అయితే ఈ సంవత్సరం మొత్తము కూడా ఆల్మోస్ట్ మీరు కొత్త అగ్రిమెంట్స్ కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఇక్కడ భూముల మూలంగా, గృహాల మూలంగా ఎవరికైనా ఏదైనా నేర్పడం ద్వారా ధనయోగాలు ఉన్నాయి ఈ సంవత్సరం మీకు. మరియు ఇక్కడ ఈ 5వ అధిపతి 6లో ఉన్నాడు కాబట్టి ఇది కొంచెం సంతానంతో ఏర్పడే చిన్న ఘర్షణ వాతావరణం, అంటే క్రోధినామ సంవత్సరానికి ముందే ఏర్పడుతుంది అది. ఎందుకు అంటే మనకి కుజుడి యొక్క సంచారం, రవి యొక్క సంచారం దాని మీద నుంచి నడుస్తుంది కాబట్టి ఇక్కడ నుంచే దాని ప్రభావం ఉంటుంది. ఫిబ్రవరి, మార్చి నుంచే దాని ప్రభావం ఉంటుంది. దాన్ని తగ్గించుకోవడం ఎలాగా అంటే కాస్త నవగ్రహాల్లో శని, కుజ, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి విదేశాల్లో ఉండేటువంటి సంబంధాలు కుదరడము అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా వస్తాయి. దాని గురించి టెన్షన్ ఏం పెట్టుకోకండి. మరియు ఇక్కడ మీకు ఉద్యోగ అవకాశాలు ఇంకా బాగా రావాలి, ఇంకా బాగుండాలి అని అనుకుంటే కనుక ముఖ్యంగా మీరు లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః అనే నామస్మరణ రోజు ఒక 40 నిమిషాలు చేయండి. ఉద్యోగం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన లేదా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. చండీ పారాయణం వినండి, అన్ని విధాలా బాగుంటుంది. క్రోధినామ సంవత్సరానికంటూ ఒక లక్షణం ఉంటుంది. ఈ సంవత్సరం రాజైన దాన్ని బట్టి ఒక లక్షణం ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిని బట్టి కొన్ని సంఘటనలు జరుగుతాయి. అయితే ఈ క్రోధినామ సంవత్సరం ఎంటర్ అవ్వకముందే కుజుడి యొక్క ప్రభావం పెరుగుతుంది అనేటువంటి చూపిస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ 2024 ఫిబ్రవరి మాసం నుంచే కొన్ని విద్వేషపూరితమైనటువంటి గొడవలకి, రాజకీయ నాయకుల మధ్యని విపరీతమైనటువంటి గొడవలకి, మరియు రాజుల మధ్యన గొడవలకి, యుద్ధాలకి, క్రోధి అంటే క్రోధం, కోపం పెట్టుకోవడం, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ చేసుకోవడం, ఇటువంటి నామ సంవత్సరం ఇది. కాబట్టి దేశాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య అనవసరమైనటువంటి విద్వేషాలు కలిగించేటువంటి సంవత్సరంగా చూపిస్తూ ఇది కుజుడి యొక్క సంచారం. దీనివల్ల కుజుడు ఎవరికి కారకుడు అని చెప్పి తీసుకుంటే మిలిటరీకి, అందులో అంటే డిఫెన్స్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రక్షణ వీటిని కల్పించేటువంటి వారికి. అంటే ఏంటి, ఈ సరిహద్దుల దగ్గర కొంత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన గొడవలకు సంబంధించిన విషయంలో ఇక్కడ ఏదైనా గొడవలు జరుగుతాయి, అనవసరమైనటువంటి అవుతాయి అన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో అందరూ చేసుకోవాల్సింది ఏంటి, ఇటువంటి గొడవలు మనం ఏమీ ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కుజుడు రాజు అయ్యాడు కాబట్టి కుజగ్రహానికి, శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే అనవసరమైన గొడవలు బయట జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు వెళ్ళి అనవసరంగా అందులో ఇరుక్కొని అందులో ఇబ్బంది పడకుండా మీరు సేఫ్గా ఉంటారు ఫస్ట్. అదేవిధంగా రాజుల మధ్య, రాజకీయాల నాయకుల మధ్య, రాజ్యాల మధ్య గొడవలు జరిగేటువంటి ఛాన్సెస్ ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి వేరే వేరే దేశాల్లో ఉండేటువంటి వారు కూడా కొంచెం ఏదైనా ఇక్కడ ఏదైనా యుద్ధం సంబంధించినవి రాబోతుంది అన్నప్పుడు ఆ సరుకులు ఏమైనా మనకు చూడండి, కొంచెం యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు బయటికి వెళ్ళలేని పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం ఇంట్లో సరుకులు మనం స్టాక్ పెట్టుకుంటాం. ఇటువంటి విషయాల్లో చాలా అలర్ట్గా ఉండాలి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది కావున. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు చాలామందికి జాతకం తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి, రాశి తెలియదు, ఏమీ తెలియదు. కానీ క్రోధినామ సంవత్సరం నాకు బాగుండాలంటే ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, చండీ పారాయణం, శ్రవణం చేయండి. మీరు తర్పణమో హోమమో చేయలేకపోయినా కనీసం శ్రవణం చేయండి. ఎటువంటి ఇబ్బంది రాకుండా అమ్మవారు చూసుకుంటుంది ఈ సంవత్సరం. రెండవది, మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవులకి చక్కగా మీరు ఏం చేస్తారంటే ఏవైతే ఈ నువ్వులు తినిపించకూడదండి. బెల్లము, గోంగూర మరియు క్యారెట్స్, బీట్రూట్స్ లాంటివి, అదేవిధంగా గోధుమ రవ్వ ఇటువంటివి తినిపించండి. మీ గ్రహస్థితి ఎలాగున్నా సరే క్లియర్ అవుతుంది. దీంతోపాటు కుజ, శని, రాహు, కేతు గ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. ఎందుకంటే జాతకం తెలియదు, ఏమీ తెలియదు, కానీ 6th హౌస్లో కేతు సంచరిస్తున్నాడు బుధరాశుల్లో. అందుకని ఏమిటి, ఈ అప్పుల విషయంలో మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి కేతు యొక్క అనుగ్రహం, గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి గణపతి ఆలయాలకు వెళ్ళడం,
అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం, అందులో ముఖ్యంగా దుర్గాదేవి ఆలయాలకు వెళ్ళడం. దీంతోపాటు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి. దేవత సంబంధించినటువంటి పూజ పునస్కారాలు మాత్రమే కాకుండా పితృదేవతలకు ప్రధానంగా చేసుకోండి. మీరు ఎంత పితృదేవతలకు చేసుకుంటారా అంత చక్కటి ఫలితాలు మీకు వస్తాయి. మీరు ఆయురారోగ్యాలతోని సుఖ సంతోషాలతోని ధనపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, బాగా అప్పులతో ఇబ్బంది పడుతున్నారు, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారికి గణపతి ఆరాధన చేస్తూ మీరు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయండి. ఈ సంవత్సరం ఉన్న గ్రహస్థితి బట్టి చెప్తున్నాను. ఎవరికైనా బాగా ధనపరంగా ప్రెషర్ ఎక్కువగా ఉందండి, ఒక పక్క కట్టాలి కానీ ఆ ప్రెషర్స్ నేను తట్టుకోలేకపోతున్నాను, ఫైనాన్స్ ఇంకా పెరగాలి అనుకుంటే ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చద అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటి పెరుగుతుంది, గొడవలు తగ్గుతాయి. మరియు దీంతోపాటు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఆదాయ వ్యయాలు ఏవైతే ఉన్నాయో, రాజపూజ అవమానం ఏదైతే ఉందో, ఇది పంచాంగంలో జనరల్గా అందరికీ తీసుకునేటువంటిది. కానీ ఇలా కాకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్, అంటే మీరు ఎప్పుడు పుట్టారు, ఏ సమయము, ఏ నెల, ఏ తారీఖుని, ఏ సంవత్సరంలో, ఏ ప్రాంతంలో పుట్టారనే దాన్ని తీసుకొని మీ జాతక చక్రం వేసుకొని మీ లగ్నం ఏమిటి, మీరు పుట్టినప్పుడున్న లగ్నం ఏమిటి, మీ నక్షత్రం ఏమిటి, మీ రాశి ఏమిటి, మీకు ఏ మహాదశ నడుస్తుంది, మీరు ఏ ప్రయత్నం చేస్తే మీరు చక్కగా యోగిస్తుంది, మీకు ఏ మార్గంలో మీకు ధనయోగాలు ఉన్నాయి, ఎవరి ద్వారా మీకు సహకారం ఉంది, ఏ దిశను మీరు నివసిస్తే బాగుంటుంది, అంటే తూర్పు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో అన్నీ మంచివే, కానీ మీకేది పనికి వస్తుంది, మీ సంతాన అభివృద్ధి ఏమిటి, మీ ఉద్యోగ వ్యాపార ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ విదేశాలకు వెళ్ళేటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏ సమయంలో వివాహం చేసుకుంటే మంచిది, ఏ సమయంలో చేసుకోకూడదు, ఇలాంటివి చాలా విషయాలు ఉంటాయి. మరైతే మీకు సందేహం కలగొచ్చేమండి, మరి ఈ క్రోధినామ సంవత్సరం అని ప్రతిసారి పంచాంగం ఎందుకు చదువుతామని. ఇదంతా బయట ఉండేటువంటి వాతావరణ విశేషాలు, పంట పొలాలకు సంబంధించిన విశేషాలు, బయట ఉండే గోచార విశేషాలు. ఇప్పుడు చూడండి, మనం చెప్పుకున్నాం, కాస్త యుద్ధ వాతావరణంగా ఉంది, గొడవలుగా ఉంది, అల్లర్లుగా ఉంది, మత విద్వేషాలు, అనవసరమైన విద్వేషాలు, గొడవలు రేగేటువంటి సమయం ఇది అన్నప్పుడు మనం ఏం చేస్తాం, మన పిల్లల్ని ఎక్కడికైనా పంపించేటువంటి విషయంలో, మనం ఎక్కడికైనా వెళ్ళేటువంటి విషయంలో అలర్ట్గా ఉంటాం. ఈ అలర్ట్నెస్ని చెప్పడానికి ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటుంటాం. అంతేగాని మన జన్మజాతకం పనిచేయదని కాదు, మన జన్మజాతకమే ప్రధానంగా పనిచేస్తుంది. ఇక్కడ ఒకవేళ మన దాంట్లో ఉదాహరణకి ఆదాయం తక్కువగా ఉంది, చాలా తక్కువగా ఉంది, వ్యయం చాలా ఎక్కువగా ఉంది అని అన్నప్పుడు మీ జన్మజాతకంలో ధనయోగ దశలు నడుస్తున్నాయని కూడా 1% కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ రెమెడీస్ చేసుకుంటే క్లియర్ అవుతుంది. సో ఈ రకంగా మీరు ఈ యొక్క ఫలితాలను చూసుకుంటూ నిత్యము అమ్మవారి యొక్క ఆరాధన చేసుకొని మీరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.